శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి జాతకులకి 2025 మే 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి మే నెల తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. దానికి ముందుగా ఒక చిన్న గమనిక. ఉగాదికి ముందంతా కూడా షడ్గ్రహ కూటమి మేన్ రాశిలో వస్తుంది. ఇకంతా కూడా ఆ రాశి వారికి ఇబ్బంది, ఈ రాశి వారికి ఇబ్బంది అని ఊదలు కొట్టేస్తారు యూట్యూబర్స్. నా వీడియోలో మాత్రం నేను ఇంకో రకంగా చెప్పాను. ఈ షడ్గ్రహ కూటమితో పాటు శని రాహుల కలయిక శ్రావ్య దోషము, ఆ తర్వాత కొన్ని టైమింగ్స్ ఇచ్చారు. జూన్ 7 నుంచి జూలై 28 ఇట్లా టైమింగ్స్ అంటూ ఇచ్చారు. సరే, తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఆ వీడియోలలో వ్యక్తులకి ఏం ఇబ్బంది ఉండదు, పక్కన పెట్టండి. దేశాల నడుమ, ప్రపంచ దేశాల నడుమ, తారాస్థాయిలో సరిహద్దు దేశాల మధ్య అక్కడ ప్రధానులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, వాళ్ళకి కొంత సమస్యలు అంటూ వస్తుంటాయి. అలాగే ప్రారంభమైంది. శని రాహుల యొక్క శ్రాపిత దోషం మే 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ లోపలే ఆయన మిథున రాశిలోకి ఆయన రాబోతున్నాడు. శుభగ్రహ గురువు. ఇంతగా గురువు ఎవరో సార్, మీకు అదృష్ట స్థానానికి అధిపతి. శుభగ్రహ గురువు మీకు 9వ స్థానానికి అధిపతి, మీకు 6వ స్థానానికి అధిపతి. అసలు మీ రాశికి మీరు ఇచ్చిన ఆయన ఉచ్చ పదవి. కర్కాటక రాశి అంటే ఉచ్చస్థానం శుభగ్రహ గురువు. అలాంటి గురువు మే నెల 14వ తేదీకి మిథున రాశికి వస్తుంది. కాలు కాలిన పిల్లిలాగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 3 రాశుల్లో పరిగెత్తేస్తాడు. ఒక రాశి సంవత్సరం పాటు పరిగెత్తాల్సింది ఒక రాశి ఒక 3-4 నెలలు లాగి పారేస్తాయంటే వందే భారత్ కంటే ఇంకా స్పీడ్గా పోతున్నాడు. అతివేగం పరమ ప్రమాదం. అసలు ఒక విధంగా అల్లకల్లోలంగా ఆయన పరిగెత్తడం ఏమిటి అర్థం కాకుండా ఉంది. నేను దాని మీద బాగా స్టడీ చేశాను. ఇప్పటి నుంచి ఆయన ఒక రోజు 2 రోజులు కాదు, ఆయన యొక్క ప్రభావం రాబోయే 8 సంవత్సరాల వరకు ఉంటుంది. 8 ఇయర్స్. కనుక ఇంతకు మన పాటికి మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. శుభగ్రహ గురు అనుగ్రహాన్ని మనం పొందడానికి మనం ఎలా ఉండాలా ఏమనేది 1 by 1 చెప్తాను. కొన్ని వీడియోలు కూడా అందిస్తాను. దానికి ప్రత్యేకంగా ఇప్పుడు ఆ పూజలు చేద్దాం, ఈ పూజలు చేద్దాం అని కాదండి. జపాలు చేద్దాం, ఉంగరం వేద్దాం, బొంగరం వేద్దాం, అది వద్దు. దాని జోలికి వెళ్ళకండి. నేను చెప్పేటువంటి 4 ముక్కలు వినండి. ఆ శుభగ్రహ గురువు ఏం చేస్తాడు, అసలు ఏమిటి కథ, ఏంటి కమావిషయం ఏమిటి, ఈయన ఎందుకు ఇట్లా పరిగెత్తుతున్నాడు, ఏం పోయే కాలం వచ్చింది అనుకోవచ్చు. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక విధంగా దిస్ ఫస్ట్ టైం. అంటే అతిచారం అనేది ఉంటుంది, అనేక సార్లు అతిచారం ఉంది. కానీ అతిచారం కొంతకాలమే, కానీ అదే పనిగా నా 8 సంవత్సరాల్లో నాకు అర్థం ఉండొద్దు. అర్థం లేదు, పర్థం లేదు, పరమార్థం లేదు. కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నించండి. దానికి సంబంధించిన వీడియో నేను రెడీ చేశాను. నేను అదే వీడియో అప్లోడ్ చేద్దామా, కామ్గా ఉందామనే ఆలోచనలో పడ్డా. ఎవరో ఆందోళన చెందొద్దు. ఉన్న విషయాన్ని ఫ్యాక్ట్ నేను తెలియజేస్తాను. నా మీద అభిమానం ఉన్నవారు తప్పకుండా అది వినండి. అలాగే మీరంతా కూడా జ్యోతిష పండితులు కావాలి. నా వయసు 66 సంవత్సరాలు. కొంతకాలం వరకు నేను చెప్పి నేను మానేస్తాను. ఆ తర్వాత మీకు మీరే రాశి ఫలితాలు నేను చెప్పిన విధంగా ఫ్లో ఆ విధంగా వచ్చే విధంగా అరటి పంట వచ్చి నోట్లో పెట్టే విధంగా మీకు అన్నీ కూడా నా వెబ్సైట్ ద్వారా మీకు తెలియజేస్తాను. అది నేర్చుకోండి. మీ అబ్బాయి విషయాలు కావచ్చు, మీ అమ్మాయి విషయాలు కావచ్చు, మీ అబ్బాయి వివాహ విషయాలు కావచ్చు, అమ్మాయి వివాహ విషయాలు ఒక్కో పండితులు ఒక్కో రకంగా చెప్తారు. ఆ పాయింట్ల పట్టుకంటాడు, ఈ పాయింట్ల పట్టుకంటాడు. 18 కంటే ఎక్కువ రావాలంటాడు. 34 వచ్చి మొదలష్టం అయిపోయిన సంబంధాలు చాలా ఉన్నాయి. ఏ పంచాంగం వాడాలి? పూర్వగణిత పంచాంగమా, దుర్గణిత పంచాంగమా, ఆ దేవస్థాన పంచాంగం, ఆ తిరుపతి దేవస్థానం చూస్తేనా అదంతా కూడా తప్పులు దొరికమయం. శ్రీశైల దేవస్థానం అంతకన్నా తప్పులు దొరికమయం. నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాం. నాకేం భయం పడాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం ఆమోదించిన గణితం దుర్గణితం, కంటికి ఖచ్చితమైనటువంటి ప్రామాణికతను ఇచ్చే దుర్గణితం. అలాంటి దుర్గణితం కోసం మీరు ప్రయత్నం చేయండి. అసలు మీ నక్షత్రం ఏంటి తెలుసుకోండి, మీ రాశి ఏంటి తెలుసుకోండి. అయిపోతుంది దాదాపు 5 నిమిషాల సమయం. మరొక రోజు మరొక విషయాలు మాట్లాడతాను. ఆ గురుగ్రహ వీడియో రాగానే తప్పకుండా చూసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మీకు మొత్తం 4 పాయింట్లు. మొదటి పాయింట్ 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:38 వరకు కొంత ఖర్చు భాగం ఎక్కువ. 1వ తేదీ వచ్చిందంటే ఖర్చు ఉంటుంది, సహజమైనది. కానీ ఆ ఖర్చు కంటే ఇంకేదో అధికంగా ఖర్చు ఉండే సూచనలు. ఇప్పుడే మనకు కొత్త పండుగలు ఏమున్నాయంటే 30వ తారీఖుతోనే అక్షయ తేదీ వెళ్ళిపోయింది. ఇంకేముంది, హనుమత్ జయంతి
మే 22వ తారీఖు, అది ఎప్పుడో మధ్యలో ఎక్కడో ఉంటుంది, హనుమతి చివరిలో ఉంటుంది. కానీ ఇప్పుడేం పెద్ద పండుగలు, ఆ పండుగలు, ఈ పండుగలు, కానీ ఖర్చు, పిల్లల చదువులు ఉండొచ్చు, పుస్తక ఫీజులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి ఇంకా ఖర్చులు అనేవి. కనుక దీనికి ఒక మెథాడికల్ ప్రిపరేషన్ అవసరం ఉండాలి. 1వ తేదీ 2వ తేదీ 2 రోజులు కూడా కొంచెం అధికంగా ఉన్నదానికంటే అధికంగా డబ్బు ఖర్చు పెట్టడానికి అవకాశాలు అంటూ ఎదురు చూస్తూ ఉంటాయి. మీరు సిద్ధంగా ఉండే సంవత్సరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ 2వ పాయింట్, 3వ తేదీ ఉదయం 6:38 ప్రారంభమై 5వ తేదీ మధ్యాహ్నం 2:02 వరకు ఉండే టైం అంతా కూడా ఆనందం, మహదానందం, బ్రహ్మానందం, అద్భుతం, జోష్, వండర్. అది ఏమిటో, అనుకూల పరిస్థితులు వచ్చాయా? కాదు. ఇంకేమైనా కొత్త కొత్త వార్తలు విన్నారా? కాదు. ఎందుకు మీకు తెలియని ఆనందం, హాయిగా ప్రశాంతంగా కమ్మగా ఇంట్లో వారే కూర్చొని హోటల్కి అక్కడికి పోకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. మంచి మృష్టాన్న భోజనం ఎలా తింటారో అలా తినండి. హాయిగా గోంగూర పసులు వేసుకోండి, అంత నెయ్యి వేసుకోండి, తినండి. ఉదయం నిద్ర లేవగానే మంచి ఒక ఫిల్టర్ కాఫీ తాగండి, ఒక పేపర్, మంచి రిలయబుల్ న్యూస్ ఉండే పేపర్ చదవండి. సచ్చు వార్తలు ఉండే పేపర్ చదవకండి. సచ్చు వార్తలు చెప్పేటువంటి టీవీలు చూపు వెళ్ళకండి. క్లారిటీకి పెద్ద పెట్టి వేయండి, రిలయబిలిటీకి పెద్ద పెట్టి వేయండి. దొంగ మాటలు చెప్పేటువంటి వారిని పక్కకి నెట్టండి. ప్రశాంతంగా ఉండండి, ఆనందంగా గడపండి. ఎప్పుడెప్పుడు అది 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ మధ్యాహ్నం 2:02 వరకు సుఖము, సంతోషము అన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాయా అన్నట్టుగా అనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్కి వస్తే, 5వ తేదీ మధ్యాహ్నం 2:02 ప్రారంభమై 7వ తేదీ రాత్రి 12:50 వరకు ఉండేటువంటి ఈ సమయం మాత్రం కొంచెం అనవసరంగా డబ్బు ఖర్చు ఎక్కువ కనపడుతుంటుంది. డబ్బు ఖర్చు అవుతుంటుంది. డబ్బుతో పాటు కొంచెం ఎదుటివాడిని పోయి పీక పట్టుకుందాం, వాడు గొంతు పట్టుకుందాం, వాడిని అందుకు తేలుద్దాం అనేటువంటి ఆలోచనలు, కొంచెం ఆవేశాలు. అక్కడ ఏమో తప్పు లేదు, పాటు లేదు, ఏముండదు. వాడేదో 5 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడు కూరగాయల మీద కావచ్చు, నువ్వు 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నావు అని చెప్పి వాడు తగాదా పెట్టుకోవటం. ఎందుకది? వాడికి ఏదో గిట్టుబాటు కాలేదో ఏమిటో జరిగి ఉంటుంది. అంటే చిన్నదాన్ని ఎగ్జాంపుల్ చెబుతున్నా, చిన్నదానికి కాని దానికి ప్రతిదానికి కొంచెం ఆవేశపడకుండా కొంచెం బెటర్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. దీంతోపాటు ఏంటంటే కుటుంబ సభ్యులతో డబ్బు ఇచ్చి పుచ్చుకోవటాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు, హడావి నిర్ణయాలు పనికిరావు. ఇక నెక్స్ట్ 4వ పాయింట్, 7వ తేదీ రాత్రి 12:58 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేదంతా ఇదంతా కూడా తోబుట్టువులతో, అబ్బో ఇంకేమిటో అక్కడ పండగకి ఏం కొన్నావు, ఈ పండగకి ఏం కొన్నావు, మరి అక్షయ తేదీకి ఏం కొన్నావు, అన్నయ్య నువ్వేం కొన్నావు, వదిన ఏం కొన్నది, అక్కయ్య, బావ, ఇంకేమైనా రకరకాలు, మరి ఏం పట్టుచీర కొన్నారు, అది ఈ పని, వైశాఖ మాసం మీద నెక్స్ట్ శ్రావణ మాసం ఇప్పుడు టెండర్ పెట్టాలా, ఏవో రకరకాల మాటలు వస్తుంటాయి. ఇన్ని మాటల మధ్యలో ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవారు, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారు, ఎవరో కొంతమంది తోడు కావడంతో వారు చెప్పిన మాటల వలన మీకు, మీ అక్కయ్యకి, అన్నయ్యకి, తమ్ముడికి, చెల్లికి మధ్యలో ఏదైనా కొంచెం లడాయి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక మధ్యవర్తుల మాటల ద్వారా కలహాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. నెక్స్ట్ ఇంకా కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి సమయాలు చెప్తాను. ఈ 10 రోజుల్లో అష్టమచంద్ర దోష సమయం లేదు కర్కాటక రాశి వారికి. నెక్స్ట్ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ గురువారం రాత్రి 8:06 ప్రారంభమై 9వ తేదీ శుక్రవారం రాత్రి 12:09 వరకు అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమానికి మొత్తం శ్రీకారం చుట్టవద్దు. రొటీన్ కార్యక్రమం చక్కగా నిరభ్యంతరంగా సాగించవచ్చు. నెక్స్ట్ పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 9వ తేదీ శుక్రవారం రాత్రి 12:09 ప్రారంభమై 10వ తేదీ శనివారం రాత్రి తెల్లవారితే 11వ తేదీ అంటే 11వ తేదీ వేకుంజాన 3:09 మరొకసారి చెప్తాను. ఇది 9వ తేదీ శుక్రవారం రాత్రి 12:09 నుంచి 11వ తేదీ వేకుంజాన 3:09 వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమాలకి మొగ్గు చూపకూడదు. పాత కార్యక్రమాలకి, రొటీన్ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలి. నెక్స్ట్ చివరి నక్షత్రం ఆశ్లేష నక్షత్ర కర్కాటక రాశి. వీరికి 1వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:21 నుంచి 2వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:04 వరకు అనుకూలమైన సమయం కాదు. వ్యతిరేక సమయంగా ఉంటుంది కనుక రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఏదైనా గురువుకు సంబంధించిన స్పెషల్ వీడియో నేను రెడీ చేశాను.
ఆ వీడియో రాగానే అసలు గురువు ఏంటి, ఆయనకి ఎందుకు అంత పరుగులు ఉన్నాయి, అసలు ప్రపంచం ఎట్టిపోతుంది, స్టాక్ మార్కెట్ ఎట్టిపోతున్నాయి, నాయకత్వాలు ఎట్టిపోతున్నాయి, అసలు ఏం జరగబోతుంది, ఏమిటి ఒక క్లారిటీ కావాలా. ఆ క్లారిటీకి వస్తే మనం కొంచెం మన వంతు ప్రయత్నంగా మన కుటుంబానికి మనం చేసుకోవాల్సింది ఏమిటి అనేటువంటి రీతిలో కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.